అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఈయనెవరు? అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఈయన ప్రత్యేకించి మన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన. ఈయన కూడా మనకేం సాక్ష్యం చెప్పాడంటే యేసే దేవుని కుమారుడని ప్రకటించాడట. మనం కూడా ఇప్పుడు ఆయన్నే ఫాలో కావాలి. ఎందుకంటే ఈయన ఏం చెప్పాడు? నేను క్రీస్తుని ఫాలో అవుతున్నా, కాబట్టి మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అన్నాడు. ఆయన ప్రకటించింది యేసు క్రీస్తుని దేవుని కుమారుడని. మరి మనము ఆయనను పోలి నడవాలంటే మనం ఆయన ఏమని ప్రకటించాలి? దేవుడని ప్రకటించాలా? దేవుని కుమారుడనే ప్రకటించాలి. మనకు మరి అపోస్తులుడు మనకు పౌలు గారు. కాబట్టి పౌలు గారు చెప్పిన మాట ఏమాత్రం మనం ధిక్కరించామంటే మనకి ఏ యుగంలో కూడా క్షమాపణ ఉండదు. మరి ఈ మాటలన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారానే చెప్పబడ్డాయి. I understood that he is the Son of God before I believed that he